ఈరోజు ఆక్యులర్ మైక్రోబయాలజీ అండ్ స్టెరిలైజేషన్ అండ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఇన్ ఆఫ్థమాలజీ మౌనిక పారామెడికల్ కాలేజ్లో ఒక స్లిప్ టెస్ట్ కండక్ట్ చేశాను అనమాట. అది ఒకసారి యూట్యూబ్లో పెడదామనిపించింది. రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాను, చాలా ఎగ్జామ్స్ అయినా ఇప్పటికీ. కాకపోతే ఏది యూట్యూబ్లో పెట్టలేదు, ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను. వాట్ ఆర్ క్వశ్చన్స్ వచ్చి ఏం ఆక్యులర్ మైక్రోబయాలజీ అండ్ స్టెరిలైజేషన్ సర్జికల్ ప్రొసీజర్ ఇన్ ఆఫ్థమాలజీలో ఏమేం క్వశ్చన్స్ రావచ్చు, నేను ఏం క్వశ్చన్స్ ఇచ్చాను ఎగ్జామ్కి అని. వాట్ ఆర్ ద వేరియస్ ఆర్గానిజమ్స్ దట్ కాజ్ డిసీజెస్ ఇన్ ఐ, క్లాసిఫై ఆర్గానిజం అండ్ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఆర్గానిజమ్స్. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవన్స్, అట్లా అన్ని డిసీజెస్, అన్ని ఆర్గానిజమ్స్. హియర్ మైక్రో ఆర్గానిజమ్స్, ఐ మీన్ ఇట్ ఈస్ ఆర్గానిజమ్స్ మీన్స్ మైక్రో ఆర్గానిజమ్స్. ఏం డిసీజెస్ కాజ్ చేస్తాయి, ఏ పార్ట్ ఆఫ్ ఐకి ఏ డిసీజ్ వస్తాయి, ఏ దానివల్ల వస్తుంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంజంక్టివా ఉంది, కంజంక్టివా బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ రావచ్చు, వైరల్ కంజంక్టివ్. బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్లోకోకస్, ఒకవేళ వైరస్ అయితే అడినో వైరస్. అట్లా ఒక్కొక్క కంజంక్టివైటిస్ అట్లా ఒక డిసీజ్ పేరు, అది అఫెక్ట్ చేసే పార్ట్, ఆ డిసీజ్కి బ్యాక్టీరియానా వైరసా అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ కెరటైటిస్, ఇంకొకటి వైరల్ కెరటైటిస్ ఏది వస్తుంది, హెర్పిస్ జోస్టర్ మెయిన్లీ వైరల్ కెరటైటిస్. దాని గురించి అట్లా సింపుల్గా రాయాలా అని. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ ఇన్ ప్రీ ఆపరేటివ్ రూమ్? ప్రీ ఆపరేటివ్ రూమ్లో ఒక ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ ఏం చేస్తారు? ఐలాషెస్ ప్రిపేర్ చేస్తారు. దానికన్నా ముందు కరెక్ట్ పేషెంట్ని చూసుకున్నామా, సెలెక్ట్ చేసుకున్నామా అంటే కేషీట్లో నేమ్, ఆ పేషెంట్ పేరు వెరిఫై చేసుకోవాలా, ఏ ఐ రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా వెరిఫై చేసుకోవాలా, ఐ క్లీన్ చేయాలా, ఐలాషెస్ కట్ చేయాలా. తర్వాత అష్యూరెన్స్, పేషెంట్ భయపడుతుంటే భయపడద్దామా, ఏం కాదు ఇది సింపుల్ ప్రొసీజర్. లేకుంటే పేషెంట్కి ఏమైనా నీడ్స్ ఉంటే, ఒకవేళ యూరిన్ వస్తుందా, లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఏమి సెల్, మొబైల్ అట్లా అమౌంట్ ఏం లేకుండా ఆమె డ్రెస్ చేంజ్ చేసి అన్ని కేర్ తీసుకొని ఐ క్లీన్ చేసి డైలిటేషన్ అయిందా కాదా, డైలిటేషన్ వేసి డ్రాప్స్ వేసి చూసుకొని అది రెడీ పెట్టడం ప్రీ ఆపరేటివ్. ఇవన్నీ రాయాలా అనేది నా ఉద్దేశం. వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్ యూజ్డ్ ఇన్ ఆఫ్థమాలజీ ఆపరేషన్ థియేటర్? ఆఫ్థమాలజీ ఆపరేషన్ థియేటర్లో వేరియస్ స్టెరిలైజేషన్ మెథడ్స్ అంటే మెయిన్గా యూజ్ చేసేది ఆటోక్లేవ్ యూజ్ చేస్తాము స్టెరిలైజేషన్కి. తర్వాత ఫ్లాష్ ఆటోక్లేవ్ అని ఉంటుంది, అది ఇన్స్ట్రుమెంట్స్ కేస్కి మధ్యలో ఇన్స్ట్రుమెంట్స్ చేసేది. తర్వాత ఇంకా బెటాడిన్ పెయింట్ వేసేది, కానీ హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, గ్లవ్ వేసుకోవడము, స్టెరిలియం వేసుకోవడము, అవన్నీ స్టెరిలైజేషనే పద్ధతులే కదా, అవన్నీ రాయాలనేది నా ఉద్దేశము. ఐ క్లీన్ చేయడం, స్టెరిలియంతో ఐ క్లీన్ చేయడం, ఇట్లా మొత్తం ఏమేమి ఓటీకి ఫిమిగేషన్ పెట్టడము, ఇవన్నీ వేరియస్ మెథడ్స్ స్టెరిలైజేషనే కదా. ఒకవేళ మనం కేబుల్స్ యూజ్ చేస్తుంటే ఫార్మలిన్ ట్యాబ్లెట్స్ వేసి జనరల్గా పెట్టుకోకూడదు ఆఫ్థమాలజీ థియేటర్లో అట్లా. కానీ ఒక్కోసారి డయాథర్మిక్ కేబుల్స్ నేనైతే పెట్టుకుంటాను ఓటీలో ఫార్మలిన్ ట్యాబ్లెట్స్తో. అది అన్ని రకరకాల స్టెరిలైజేషన్ మెథడ్స్. వాట్ ఈస్ ద కామనెస్ట్ సర్జరీ డన్ ఇన్ ఆఫ్థమాలజీ? వై ఈజ్ ఇట్ సో కామన్? వాట్ ఈస్ ద కామనెస్ట్ సర్జరీ? ఏం లేదు, కెట్రాక్ట్. వై ఇట్ ఈజ్ సో కామన్ అంటే కెట్రాక్ట్ చాలామందికి వస్తుంది, బ్లైండ్నెస్ రేట్ ఎక్కువ ఉంది, చాలామందికి వస్తుంది, కంపల్సరీ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ద మోర్ కామన్. అందరికీ వస్తుంది కాబట్టి మోర్ కామన్. అట్లా కామనెస్ట్ సర్జరీ అయిన ఆఫ్థమాలజీ అంటే కెట్రాక్ట్ గురించి కంపల్సరీ చేయించుకోవాలా. ఇట్ ఈస్ ద ఓన్లీ సర్జికల్ మెథడ్, ఈజ్ ద ఓన్లీ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. మనం స్పెక్స్ రాసినా అది కొన్ని రోజుల వరకే ఉంటుంది, ఎట్లయినా కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సింది కాబట్టి ఇట్ ఈస్ మోర్ కామన్ అని కెట్రాక్ట్ సర్జరీ గురించి రాయాలనేది నా ఉద్దేశం. వాట్ ఆర్ ద సర్జికల్ ప్రొసీజర్స్ దట్ కెన్ బి డన్ ఇన్ అవుట్ పేషెంట్ బ్లాక్? ఏం సర్జరీ అవుట్ పేషెంట్ బ్లాక్లో ఏం సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తాము? చెలాజియన్ చేయొచ్చు, ఫారిన్ బాడీ రిమూవల్ చేయొచ్చు, డిబ్రిడ్మెంట్ చేస్తాము, కార్నియల్ అల్సర్ వస్తే డిబ్రిడ్మెంట్ చేస్తాము. ఇవన్నీ బుక్లో చదువుకుంటే రావు,
మనం ఓపీలో వర్క్ చేస్తేనే తెలుస్తాయి, ఓటీలో వర్క్ చేస్తేనే తెలుస్తాయి, ఓపీలో వర్క్ చేస్తేనే తెలుస్తాయి. ఈ క్వశ్చన్ పేపర్ మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం క్వశ్చన్స్ కానీ ఒక ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ ఓపీలో వర్క్ చేసినాడా లేదా, ఎంత నాలెడ్జ్ ఉండేది అనేది అయితే అర్థమవుతుంది. బట్ ఇది ఇంకా ఏం చేస్తాము, సర్జికల్ డిబ్రీడ్మెంట్ చేస్తాము, ఎపిలేషన్ చేస్తాము, హెయిర్ ల్యాష్ ఐ ల్యాష్ ఏమన్నా రివర్స్ అయి ఉంటే కార్నియాకి తగులుకొని ఇరిటేషన్ వస్తుంటే అవన్నీ ఓపీలో చేసే చెలాజియన్ రేర్గా ఓపీలో చేస్తున్నారు, కానీ మోస్ట్లీ ఓటీలో చేస్తాము, కానీ ఓపీలో కూడా చేస్తారు కొద్దిమంది. తర్వాత వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్ యూ డూ బిఫోర్ స్టార్టింగ్ సర్జరీ టు అవాయిడ్ ఇన్ఫెక్షన్. ఇంపార్టెంట్ స్టెప్ యూ డూ బిఫోర్ సర్జరీ టు అవాయిడ్ ఇన్ఫెక్షన్. ఏం చేస్తాము, బెటాడిన్ పెయింట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బెటాడిన్ పెయింట్, ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. నా ఉద్దేశం ఇక్కడ 1 or 2 పాయింట్స్ స్టూడెంట్కి తెలుసా లేదా అని చెక్ చేయడమే నా ఉద్దేశం అనమాట. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టెప్, బెటాడిన్ పెయింట్ చేస్తాము, ఐ డ్రేప్ చేస్తాము అనేది బెటాడిన్ పెయింట్ ఇంపార్టెన్స్ తెలియడానికి కోసము ఈ క్వశ్చన్ ఇచ్చాను. వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ. ఏం చేస్తాం, వేరియస్ మెథడ్స్, స్మాల్ ఇన్సిషన్, ఫాకో, ఇప్పుడు లేటెస్ట్ ఫెమ్టో సెకండ్, మనకంత లేటెస్ట్ అవసరం లేదు, ఫాకో, స్మాల్ ఇన్సిషన్. ఈసీసీ ఓన్లీ ఫాకో ఒకసారి చేయలేకపోతే ఈసీసీ చేస్తాము. తర్వాత వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్ యూ షుడ్ ఫాలో వైల్ రిమూవింగ్ ఫారిన్ బాడీ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. కార్నియల్ ఫారిన్ బాడీ ఉంది, లేకుంటే ఫార్నిక్స్లో ఫారిన్ బాడీ ఉంది, ఎట్లా రిమూవ్ చేస్తాము, మనం స్టెరైల్ యూజ్ చేస్తాము. ఒకవేళ కార్నియల్ ఫారిన్ బాడీ అయితే 24 నీడిల్తో చేస్తాం, 26 గేజ్ నీడిల్తో చేస్తాం. అది నీడిల్ స్టెరైల్ ఉండాలా, ఫ్రెష్గా ఓపెన్ చేసి ఉండాలా స్టెరైల్ నీడిల్. ఆ నీడిల్ యూజ్ చేసినది మళ్ళీ ఒకరికొకరికి యూజ్ చేయకూడదు. తర్వాత అది అన్నెసరీగా టచ్ కాకూడదు, వేరే చోట అక్కడ ఇక్కడ టేబుల్ మీద అట్లా ఎక్కడ టచ్ కాకుండా మనం హ్యాండ్స్కి స్టెరీలియం వేసుకొని అట్లా జాగ్రత్త చేయాలనేది ఆ పాయింట్స్ ఎంతవరకు తెలుసు. నేమ్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్స్. కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ ఎపిథీలియం అది చేస్తాము, డెస్క్ అని ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, నేమ్స్ వరకే నా ఉద్దేశం అనమాట. నేమ్ గ్లాకోమా సర్జరీస్, అది కూడా నేమ్స్ వరకే. ట్రబెక్లోప్లాస్టీ, ట్రబెక్లోటమీ, అవి నేమ్స్ వరకే. హౌ డూ యూ గివ్ కన్జ్యూమబుల్స్ టు సర్జరీ అసిస్టెంట్ డ్యూరింగ్ సర్జరీ. ఎట్లా ఇస్తావు కన్జ్యూమబుల్స్ అంటే, నా ఉద్దేశం ఏంది, ఎంత తెలుసు ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్కి అంటే, మనం లోపలిది టచ్ కాకుండా స్టెరైల్గా అవి 2 ends ఓపెన్ చేస్తే లోపలిది టచ్ కాకుండా ఉంటే అబ్బాయి అసిస్టెంట్ ఎవరైతే సర్జరీ అసిస్ట్ చేస్తున్నారో వాళ్ళు అది బయట పేపర్ టచ్ కాకుండా అది ఒకటే టచ్ అయితే జాగ్రత్త తీసుకోవాలా అనేది తెలుసుకోవాలని ఈ క్వశ్చన్ ఇచ్చారు. వాట్ ఆర్ ద ఎసెప్టిక్ స్టెప్స్ యూ టేక్ డ్యూరింగ్ ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ డే. ఫస్ట్ పోస్ట్ ఆపరేటివ్ డే అంటే బ్యాండేజ్ రిమూవ్ చేసేటప్పుడు, బ్యాండేజ్ రిమూవ్ చేసే ముందుగా కంపల్సరీ అయ్యి ముట్టుకోముందు స్టెరీలియం వేసుకోవాలి. అది అంత ఇంపార్టెంట్, ఆ స్టెప్ అంత ఇంపార్టెంట్. ఒక్కసారి క్వశ్చన్గా ఇచ్చినానంటే అది ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలా. ఒకవేళ స్టూడెంట్ ఇన్ని రోజులు గమనించకుండా ఇప్పుడు క్వశ్చన్గా ఇస్తే అది అట్లా మైండ్లో గుర్తుండిపోతుంది అనేది నా ఉద్దేశం. స్టెరీలియం వేసుకొనే ఓపెన్ చేయాలా, స్టెరైల్ కాటన్ తీసుకొని క్లీన్ చేయాలా. ఓకే, ఇది క్వశ్చన్. ఏమైనా కామెంట్స్ ఉంటే ఇంకా నేను ఎట్లా మీకు హెల్ప్ చేయొచ్చో ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి.